మండల సెక్రటరీని బోనం రమణని, అదేవిధంగా ఈరోజు మరి పీసా మండల టీం కూడా మరి ఈ అంబేద్కర్ జంక్షన్ దగ్గర రోడ్డు విస్తరణ పనులకి మేము సంపూర్ణ సహకారం పీసా కమిటీ నుంచి సంపూర్ణ సహకారం ఇస్తున్నాం. మరి అన్ని సంఘాలు కూడా మరి మద్దతు ఇస్తున్నప్పటికై మరి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ గత వారంలోనే ఒక్కసారి ఇక్కడ రోడ్డు విస్తరణ పనులు జరిగింది. ఆ తర్వాత సెలవులు అని చెప్పేసి ఇక్కడ కంటిన్యూగా మరి చెప్తున్నారు. ప్రతి వారం ఇప్పుడు 3 వారాలు అవుతుంది, అయినా సరే పనులు స్టార్ట్ అవ్వట్లేదు. మరి మాట్లాడితే రాజకీయ నాయకులు ఒత్తిడి అంటున్నారు. రాజకీయ నాయకులకి ఒకటే అడుగుతున్నాం, అభివృద్ధి అనేది మీకు ఇష్టం లేదా అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే గిరిజన ప్రాంతం ఈరోజు జిల్లా ఎప్పుడైతే జిల్లా అయిందో మన గిరిజన ప్రాంతంలోని డెవలప్మెంట్ అనేది కావాలి. డెవలప్మెంట్ కావాలి అంటే ఇరువైపులా రోడ్లు విస్తరణ పనులు 50% 50 అడుగులు కొట్టాలి. ఖచ్చితంగా కొడితేనే అభివృద్ధి కార్యక్రమాలు చెందుతుంది. మరి ఇటువంటి కార్యక్రమాలు గతంలో కూడా 4 సంవత్సరాల కిందట కూడా వస్తే కలెక్టర్లు కూడా మారిపోయిన పరిస్థితి ఈరోజు ఈ గిరిజన ప్రాంతంలో ఈ అల్లూరు జిల్లాలోనే ఉంది. మరి అదేవిధంగా కాకుండా ఈసారైనా సరే రోడ్లు విస్తరణ పనులు గట్టిగా చేసి ఆ విస్తరణ పనుల్లోని చిన్నగా సాపులు పోయిన వ్యక్తులకు మరి గవర్నమెంటే కొంచెం ఆదుకొని వాళ్ళందరికీ కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో మేము కోరుతున్నాం. అదేవిధంగా పాడేరు నుంచి పీసా కమిటీ సభ్యులందరూ కూడా మేము తీర్మానము ఇస్తాం. తప్పకుండా ఇటు 50 అటు 50 ఖచ్చితంగా చేయకపోతే కలెక్టర్ ఆఫీస్కి వెంటనే రేపొద్దున భారీ స్థాయితో విస్తరణ పనులు మరి అల్లూరు జిల్లా వ్యాప్తంగా రోడ్డు విస్తరణ పనులు ఇటు 50 అడుగులు అటు 50 అడుగులు జరుగుతున్న తరుణంలో మరి మధ్యకాలంలోని కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మరి అలాగే సుప్రీంకోర్టు మరి కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మరి చేయాలి, రోడ్డు విస్తరణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం దిగి వస్తే మరి ఒక్క రోజే శనివారం కూడా చేయడం జరిగింది. మరి అదే కారణం వల్ల మరి ఆగిపోయింది. మరి అదేవిధంగా సిపిఐ సిపిఎం జేఏసీ నాయకులు పెద్దలందరూ కూడా ఇదే రోడ్డుకి ఎక్కి మరి రోడ్డు విస్తరణ పనులు జరగాలని చెప్పేసి మరి ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా సరే ఈ అధికారులకు కనీసం మరి ఇంతవరకు స్పందన లేదు. మరి అదేవిధంగా మేము రాష్ట్ర స్థాయి ఎన్నుకున్నటువంటి మరి గ్రామ స్థాయిల నుంచి పీసా కమిటీ మరి గ్రామ స్థాయిల నుంచి ఎన్నుకున్నటువంటి వ్యక్తులు మరి మేము ఈరోజు రోడ్డు ఎక్కి మరి ఈరోజు మరి రోడ్డు విస్తరణ పనులు 50 అడుగులు ఖచ్చితంగా జరగాలి. జరగకపోతే దీన్ని జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయిల నుంచి భారీ ఎత్తుగా తీసుకొని వచ్చి ప్రజలతో మరి కలెక్టర్ ఆఫీస్ని ముట్టడిస్తాం. మరి ఈ అభివృద్ధి కార్యక్రమాలకి ఎవరైనా అడ్డుపడి పడితే వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. దయచేసి ఈ అభివృద్ధి కార్యక్రమాలకి ఎవరు కూడా అడ్డుపడకండి. రాజకీయ నాయకులు ఒత్తిడి ఎక్కువగా ఉందని చెప్తున్నారు అధికారులు. మరి ఎట్టి పరిస్థితిలో కానీ ఈ అభివృద్ధి కార్యక్రమాలని అడ్డుకుంటే ఎట్టి పరిస్థితిలో మాత్రం చరిత్రకారుల కింద ఉండిపోతారని చెప్పేసి పీసా కమిటీ తరఫున మేము తెలియజేసుకుంటున్నాం. నమస్కారం, నా పేరు బడ్నేని సంవత్సరం. నేను మండల సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అలాగే మనం ఈ నెలలో చూసాం, ప్రతి శనివారం రోడ్డు విస్తరణ జరుగుతుంది అని మనకు డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే మనం అలా పెండింగ్లోనే ఉంది. కానీ మనం చూస్తున్నాం, మనకు రంపచోడవరం నుంచి ఈరోజు మనకు అనంతగిరి వరకు చాలామంది రైతుల భూములు కూడా పోయాయి. భూములు పోయినప్పుడు మనకు రోడ్డు విస్తరణ ఎందుకు జరగట్లేదు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ పంట పండించే పొలాలు పోయినప్పుడు మనకు సుమారు 1986 నుంచే ఈ రోడ్డు విస్తరణ జరగాలని మనకు ఆల్రెడీ తీర్మానం చేశారు అప్పట్లో. కానీ ఈరోజు మనకు కోర్టు క్లియరెన్స్ ఇచ్చినా కూడా ఈరోజు అధికారులు కానీ పొలిటీషియన్స్ కానీ ఇటు చూడనట్టుగానే కొంత అవకతవకలు జరుగుతున్నాయి. కాబట్టి మేము ఇంత వర్షంతో కూడా మేము ఈ ఉద్యమం చేస్తున్నామంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనకు డిస్ట్రిక్ట్ అయింది, అలాగే జనాభా పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఎక్కువ జరుగుతుంది. మేము కంపల్సరీ మా పీసా తీర్మానం మేము ఇస్తాము. అవి అలాగే ఏజెన్సీ ఏదైతే మనకు 11 మండలాలు, అలాగే మాకు చిత్తూరు నుంచి కూడా ఉన్నాయి కొన్ని మండలాలు, మిగతా పీసా టీమును కూడా కలిపి మేము పెద్ద ఉద్యమం చేస్తామని మేము ఈ ర్యాలీ పీసా తరపున మేము కోరుకుంటున్నాం. అలాగే ఇంతటితో నేను ముగిస్తున్నాను. పీసా దేశానికి పాడేరు మండలానికి సంబంధించి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు గిరిజన ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నం చేస్తున్నప్పటికీ
స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు కొందరి వల్ల ఈరోజు అభివృద్ధికి నోచుకుపోవడం చాలా కారణం. పాడేరు పంచాయతీకి సంబంధించి 10,500 ఓట్లు ఉన్నాయి. అలాగే అనాథరైతుగా 30,000 ప్రజలు పాడేరు పంచాయతీలో ఉన్నారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి 3 విభాగాలుగా సుమారు 1,00,000 మంది ప్రజలు రోజుకి వచ్చి వెళ్తూ ఉంటారు. కానీ పాడేరు ప్రాంతంలో అభివృద్ధి జరగకపోవడం చాలా బాధాకరం. దీనికి కొద్దిమంది రాజకీయ నాయకులు కూడా దోహదపడడం చాలా విదూరంగా ఉంది. కావున పాడేరు ప్రాంత అభివృద్ధికి అందరూ రాజకీయ నాయకులు, ప్రజలు, వర్తక సంఘాలు అందరూ కూడా ఈ యొక్క అభివృద్ధికి సహకరించాలని పాడేరు నిజా చట్టం తరఫున డిమాండ్ చేస్తున్నారు.